శ్రీముఖి మీ లక్కీ ఫ్రెండ్ ఎస్ అని చెప్పడం జరిగింది. ఎందుకు, ఇలాంటి రీజన్స్లో నీకు లక్ ఏర్పడింది? ఎలాంటి రీజన్స్ అంటే లక్ అంటే నాకు శ్రీముఖ్తో నేను ఏ షో వర్క్ చేసినా మంచి హిట్. అంటే మా ఇద్దరు కాంబినేషన్లో మేము ఏ షో చేసినా ఏదైనా ఈవెంట్ చేసినా అండ్ నేను తనతో మాట్లాడినప్పుడు ఏదైనా డిసిషన్స్ తీసుకున్నప్పుడు శ్రీముఖి చెప్తే 100% వర్కౌట్ అయ్యేది నాకు. అది సినిమా పరంగా కానీ ఏదైనా షో పరంగా కానీ ఏదైనా బడ్జెట్ పరంగా కానీ శ్రీముఖి ఇట్లా వచ్చింది, ఇట్లా ఏమంటే ఏ డిసిషన్ తీసుకుంటే బెటర్ అంటే చెప్పేది, ఇది బాగుంటుందిరా, బాగుంటుంది. లైక్ శ్రీముఖి కానీ చేతు కానీ ఇది బాగుంటుందిరా అని చెప్పడం. అండ్ తనతో కలిసి నేను ఏ షో చేసినా కూడా మ్యాక్సిమం ఇద్దరం కలిసి చేసిన షోస్ అన్ని బ్లాక్ బస్టర్ హిట్. ఆ పరంగా నాకు కోస్టార్లో లక్కీ ఫ్రెండ్ అన్నట్టు నేను అంటే నేను అనుకుంటుంటాను. ఆ విధంగా నేను లక్ అని ఫీల్ అయ్యాను. మంచి టికెట్ ఫినాల్ కూడా తన చేతిలో మీద నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మామూలుగా అనుకుంటున్నాం, నీకు ఫస్ట్ అగ్గరలే కదా రాగానే తన వదిలేసి అందరికి అగ్గిచ్చింది. ఏంటి చాలా ఎక్స్ట్రాల్ చేస్తుంది ఇది అని చెప్పేసి అనుకున్నాను లోపల రాగానే. తర్వాత అందరూ అయిపోయిన తర్వాత వచ్చి అగ్గిచ్చింది. టెలికాస్ట్ నేను చూడలేదు, వెంటనే ఇంకా గెలిచా టికెట్ ఫినాల్. అంటే లైక్ చెప్పాను కదా, దాని ముందు 2 ఆడాను, 2 గెలిచాను. రెండింటిలో టాప్ నేనే, ఫస్ట్ పొజిషన్. అండ్ దాని తర్వాత తను వచ్చింది, తను 2 పెట్టింది. రెండింటిలో ఒక దాంట్లో సెకండ్ పొజిషన్ వచ్చాను. అండ్ ఇంకో దాంట్లో లాస్ట్ సెకండ్ వన్ ఫినాలే గెలిచేసాను, టికెట్ ఫినాలే. గౌతమ్ ఇప్పుడున్న టాప్ 2 ఏదైతే రన్నర్లో ఉన్నాడో అది డిజర్వ్ అంటే బేసిక్గా వైల్డ్ కార్డ్కి వచ్చి అంతవరకు రావడం అనేది నా దృష్టిలో విన్నర్ అన్నట్టే. ఎందుకంటే ఒక వైల్డ్ కార్డ్ 6th వీక్లో వచ్చి మాతో మేమందరం కలిసి వచ్చాము. మనడు గట్టిగా టగ్ ఆఫ్ వార్ ఆడుతూ, గేమ్లు ఆడుతూ టాస్క్లు ఆడుతూ, గట్టిగా ఫైట్ చేస్తూ, నామినేషన్స్లో ఫైట్ చేస్తూ అక్క వరకు వెళ్ళడం అనేది చాలా గ్రేట్ వైల్డ్ కార్డ్లో. నాకు సెకండ్ పొజిషన్ అనేది నాకు దృష్టిలో వైల్డ్ కార్డ్గా ఒక విన్నర్ అండి శివ నా దృష్టిలో. రామ్ చరణ్ గారు నీ ఎక్స్పీరియన్స్ ఏంటి బ్రో? అది సూపర్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. అక్కడ కూడా మీరు చూసినట్టయితే టెలికాస్ట్ చూసారేమో, నేను చూడలే యాక్చువల్లీ. అక్కడ జరిగింది ఏంటంటే ఉన్న 22 మంది 20 మంది ఇద్దరు స్టేజ్ పై ఉన్నారు. 20 మందిలో అందరినీ 1 by 1 అందరిని లేపి పరిచయం చేస్తున్నారు. రామ్ చరణ్ గారికి పరిచయం చేస్తున్నారు నాకు సార్. అలా చేస్తున్నప్పుడు నన్ను స్కిప్ చేశారు మధ్యలో. అదేం సార్ స్కిప్ చేశారు అంటే మాట్లాడలేదు. అందరిని పరిచయం నాకు లాస్ట్ నన్ను లేపారు. సార్ నేను ఉన్నాను సార్, నాకు అందరితో పరిచయం చేస్తే ఏముంటుంది అవినాష్, నువ్వు సెపరేట్ కదా అన్నారు. దాని తర్వాత ఇంకా నేను ఎత్తుకోవడమే చరణ్ స్వామి అని స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత ఫుల్ నవ్వుకున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే రామ్ చరణ్ గారిని ఫస్ట్ టైం చూడడం, అంటే రియల్గా చూడడం, డైరెక్ట్గా చూడడం ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది. ఇంకా వెళ్ళి పరిగెత్తుకు షూ తీసి సక్ చేసుకున్నది అంతా లేదు, టెలికాస్ట్ లేదంట. చాలా బాగా చెప్పారు ఆయన, చూస్తాము మా అమ్మగారు చెప్తుంటారు, రెగ్యులర్గా చూస్తుంటారు, మీకు కామెడీ చాలా బాగా చేస్తారని చెప్పారు స్టేజ్ పైన. ఆ టెలికాస్ట్లో ఉందో లేదో నాకు తెలియదు, బట్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సీజన్ 4కి చిరంజీవి గారు రావడం అండ్ నేను సీజన్ 8లో మళ్ళీ ఉండడం, ఇక్కడ దీనికి రామ్ చరణ్ గారు రావడం చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంకొకటి ఈ సీజన్ గురించి విన్నది ఏంటంటే, ఫస్ట్ సీజన్ ఎటువంటి సింపతి లేకుండా, ఎటువంటి ఏమీ లేకుండా నడిచిన సీజన్ అని చెప్పాను. నన్ను యాక్సెప్ట్ చేస్తావు బ్రో నువ్వు? యాక్సెప్ట్ అంటే యాక్చువల్లీ నేను సీజన్ 1 చూడలేదు, మధ్య మధ్య కొన్ని బిట్లు చూసాను. జెన్యున్ ఒప్పుకుంటాను భయ్య, మేము చూస్తామని చెప్తే లేకపోతే చూడలేను. దానికి చూడలేదు కాబట్టి సమాధానం చెప్పలేను. ఇప్పుడు దాకా జరిగిన ప్రతి సీజన్ విన్నింగ్ వెనక ఏదో ఒక సింపతి కానీ, లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ వస్తుంది, సింపతి అనే పాయింట్ కానీ, లేకపోతే అలాంటి సందర్భం ఈ సీజన్లో రాలేదు, ప్లెయిన్గా వెళ్ళి ఇలా కప్పు కొట్టారు అని చెప్పి ఉంది. నువ్వు దానికి ఏమంటావు? అంటే లోపల ఏమైనా సింపతి డ్రామా కానీ లేకపోతే అలాంటివి ఏమైనా జరిగాయా అని? అంటే మనడు ఫస్ట్ నుంచి నిఖిల్ ఎమోషనల్గా ఏదో ఎమోషనల్ లో ఉన్నా అని చెప్పేసి ఫస్ట్ నుంచి ఉన్నాడు. నేను కూడా బయట చూసినప్పుడు ఏంటి వీడు బాగా ఆడతాడు కదా, కొంచెం డల్ ఉన్నా అని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పా, అరే ఏంట్రా 3-4 వారాలు నువ్వేం అంత ఏం లేదు, ఇంకా సరిగా ఆడట్లేదంటే లేదురా నేను యాక్చువల్లీ నేను ఇట్లే ఉంటారా నేను అన్నాడు. తర్వాత కొంచెం లోగా ఫీల్ అవుతున్నానని చెప్పేసి ఫీల్ అయిపోయిన తర్వాత మధ్యలో బయట నుంచి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేసిన తర్వాత కెమెరాకి వెళ్ళి, జనాలు నాకు ఓట్లు వేయకండి, నన్ను ఎలిమినేట్ చేసేయండి, నేను గేమ్ ఆడను, వెళ్ళిపోతాను నేను అని చెప్పి చెప్పుకున్నాడు.
దాని తర్వాత ఏమైనా తెలియదు సడన్గా వెళ్ళి మళ్ళీ కెమెరాకి లేదు నేను ఆడతాను నాకు ఓట్లు వేయండి అని మళ్ళీ చెప్పుకున్నాడు. మధ్యలో ఏదో డిస్టర్బెన్స్ ఉంది దానివల్ల లోగా ఫీల్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యాడని చెప్పాడు. మేబీ అతనికి పర్సనల్గా ఏమన్నా ఎమోషనల్గా ఉంది 100% ఉంది. అది ప్లస్ అయిందో మైనస్ అయిందో నాకు తెలియదు. బట్ ఆయనకు మాత్రం ఎమోషన్ ఒకటి ఉంది. నిఖిల్ బయట నుంచి పరిచయం కదా నీకు? బయట పరిచయం షోస్ వరకే, బయట ఒకసారి కలిసామన్నమాట అంతే. జెన్యున్గా ఉన్నాడా లోపల? ఏమైనా తేడా కనిపించిందా? అంటే కొంచెం అడవాడి చేస్తాడు బట్ అక్కడ అంత అడవాడి చేయలేదు. ఫస్ట్ కొన్ని వారాలు అయితే కొంచెం ఫ్రీక్ అవుట్ అయ్యి కొంచెం చిల్ క్యానటే కొంచెం సెటిల్డ్గా ఉన్నాడు. నేను అదే ఏంట్రా నువ్వు సైలెంట్గా ఉంటున్నావు ఏంటి, ఫన్ టాస్క్ వచ్చినప్పుడు కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు కాదు, సపరేట్గా కూర్చొని ఏదో చూస్తూ నవ్వేవాడు. నాకు అదే అనిపించింది ఎందుకు అలా ఉంటున్నావు నువ్వు. విన్నర్స్ లక్షణాలు ఏమో అవి. మేబీ అయి ఉండొచ్చు. అంటే నేను చూసినంత వరకు నిఖిల్ కొంచెం అది కాదు వేరు ఉన్నాడు అంటే కొన్ని వారాలు, దాని తర్వాత లాస్ట్ కొన్ని వారాల తర్వాత మళ్ళీ ఓపెన్ అప్ అయిపోయాడు. చెప్పే కదా స్టార్టింగ్ కొంచెం డల్ ఉన్నాడు, లోగా ఫీల్ అయ్యాడు, ఎమోషనల్ గా నేను లోగా ఫీల్ అవుతున్నా అని చెప్పాడు. దాంతో నేను వాడు అట్లా ఫీల్ అయినప్పుడు కూడా నేను వెళ్ళి చెప్పాను అలా ఉండకరా, చిన్నకుండా పడుకోవడం జరిగింది ఒక 2 సార్లు. నేను వెళ్ళి తిన్నురా నీ పక్క తీసుకొస్తా కావాలంటే ఫుడ్ అని 3 o'clock 4 o'clock అలా ఉన్నవాడు. దాని తర్వాత ఈ ఫ్యామిలీ వీక్ ఏదైతే ఉందో బయట నుంచి కొంతమంది సెలబ్రిటీస్ రావడంతో దాని తర్వాత మారిపోయాడు మొత్తం మళ్ళీ. ఒకటి ఉంది బ్రో, కన్నడ తెలుగు. కన్నడ తెలుగు ఓకే, కన్నడ తెలుగు ఈ డిఫరెన్సెస్ లోపల ఏమైనా కనిపించాయా? నాకైతే ఏం కనిపించలేదు. అంత డిఫరెన్స్ చూసేందుకు నాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల గేమ్ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆ డిఫరెన్స్ నాకు లోపలైతే ఏం కనిపించలేదు. అందరం కలిసే ఉన్నాం, అందరం ఫన్ చేద్దాం. ఈ ఫినాలేలో ఏదో ఒక టాపిక్ ఏదో జరిగిందంట, అది లైక్ మా కన్నడ వాడు గెలిచారు అని చెప్పి టీంలో మెంబర్ జరిగిందంట. నన్ను అడిగారు బట్ నేను చూడలేదు. ఒకళ్ళు చూస్తే దాని గురించి చెప్పొచ్చు కానీ నా వరకు రాలేదు కాబట్టి మనం దాని గురించి రెస్పాండ్ అవ్వడం వేస్ట్ అంటున్నాను. హౌస్లో అందరు కంటెస్టెంట్లు కొంచెం డల్గా ఉన్నారు. లైక్ ఓన్లీ నామినేషన్స్ వచ్చినప్పుడే రేజ్ అవ్వడం కానీ టాస్క్లు మిగతా అవును మిగతా అప్పుడు సైలెంట్గా ఇటు సైడ్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవడాలు, అటు సైడ్కి వెళ్ళి వాళ్ళు ఉండాలి. నామినేషన్స్ అప్పుడు సడన్గా ఏదో ఫైర్ వచ్చినట్టు చేసేవాళ్ళు కొంతమంది. జరిగింది ఇది. అంటే నేను కూడా అనుకున్నాను అంటే కొంతమంది నామినేషన్స్ అప్పుడే మాట్లాడుతాను, మిగతా అంతా మాట్లాడలేదు. వాళ్ళందరూ టాప్ 5కి వచ్చేసారు, లాస్ట్ వరకు వచ్చేసారు. మనం అన్ని చేసాం, మనకి ఎందుకు రాలేదురా టాప్ 5లో బయటకు వచ్చేసాం మనం అని నాకు అనిపించింది. అదొకటే కాదు కదా, అంటే నామినేషన్ ప్రక్రియ ఒకటే కాదు కదా, చాలా ప్రక్రియలు టాస్క్ ఉంటుంది, అవి ఉంటాయి అన్ని ఉంటాయి. టాస్క్లు ఆడారు అంటే ఏమనంటే టాస్క్ ఒకటే కాదు పర్సనాలిటీ కూడా అంటున్నారు. పర్సనాలిటీ ఎవరు చూపించలే? పర్సనాలిటీ అంటే ఆ పర్సనాలిటీ కాదు, క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ అంటే నాకు అది బేసిక్ అందరూ పర్సనాలిటీ అంటున్నారు. నాకు అర్థం కాలేదు పర్సనాలిటీ అంటే ఏంటి. ఫస్ట్ నేను అదే అనుకున్నాను, పర్సనాలిటీ అంటే బాడీ పర్సనాలిటీ అని అనుకున్నాను. అదే పర్సనాలిటీ అంటున్నారు, నాకు కూడా అర్థం కాలేదు. అంటే మనం ఉండే విధానం అంట పర్సనాలిటీ అంటే, ఉండే విధానము మనం బిహేవ్ చేసేది పర్సనాలిటీ అంట. అది కూడా గేమ్ కిందకి వస్తా అని చెప్పారు. అందుకే మనకు అవన్నీ తెలియదు పర్సనాలిటీ. మనం ఎలా ఉన్నాం అలా ఉన్నాం. మనకు ఎక్కడైనా అనిపిస్తే ఫన్ చేయడము, ఏమన్నా ఎవరి మీద కామెడీ చేయడము, లేకపోతే సరదాగా మాట్లాడుకోవడము. నాకేంటంటే నాకు తెలియక నేను అన్ని అడిగేశాను. మనం చాలా ఓపెన్ ఉంటాం కదా, బయట కూడా ఏంటో నీకు తెలుసు కదా, అలానే ఉన్నాం లోపల కూడా. కొంతమంది మరి నామినేషన్స్ అప్పుడు మాట్లాడడం, మిగతా అంత సైలెంట్గా ఉండడం అలా జరిగింది. సీజన్ 4కి 8కి డిఫరెన్స్ ఏంటి? 4 సంవత్సరాలు తేడా అని చెప్పక చెప్తావు. అలా చెప్పను. సీజన్ 4కి చేతు అలాంటివి. దానివల్ల నువ్వేమైనా నీ క్యారెక్టర్ లైక్ అక్కడ సీజన్ 4లో నీ ఎంటర్టైన్మెంట్ వేరు, అక్కడ మనుషులు బట్టో లేకపోతే ఏంటో నాకు తెలియదు. సీజన్ 8లో నీ ఎంటర్టైన్మెంట్ వేరు, కొంచెం తగ్గింది. సీజన్ 8లో కొంచెం తగ్గింది. అవును, 4తో పోలిస్తే. ఓకే, అంటే బేసిక్ ఏంటంటే అప్పుడు పెళ్ళి అవ్వలేదు కదా, మన అంటే ఇంకా అన్ని ఫన్ లేడీస్తో ఫన్ చేసేవాళ్ళము, చిన్న ఫ్లట్టింగ్ ఇక్కడ కూడా చేశాను. నేను చేయట్లేదు, ఇప్పుడు కూడా చేసా పెళ్ళైన తర్వాత కూడా. అంటే బేసిక్గా అక్కడ సీజన్ 4లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ బాగా కనెక్ట్ అయిపోయి మనం ఏమైనా చేయగానే మనకు రెస్పాండ్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏమైనా అందామంటే భయం వేసేది, ఎవరితో ఫన్ చేద్దామంటే భయం వేసేది, ఎవరైనా రియాక్ట్ అవుతుందో తెలియదు. చూసావు కొంతమంది బుల్లింగ్ అన్నారు, కొంతమంది ఆమె కామెడీ చేద్దన్నారు. అక్కడి నుంచి నాకు ఇంకా ఎవరైనా కామెడీ చేద్దామని అడిగి చేసేవాడిని. సో ఇక్కడ ఏంటంటే మాకు బిగ్ బాస్ ఫన్ టాస్క్లు ఇచ్చేవాళ్ళు. ఏ టాస్క్ చేసిన తర్వాత ముందు ఒక డిస్క్లైమర్, దాని ఏమంటారు డిస్క్లైమరేనా ప్రొనౌన్సియేషన్, ఓకే,
ఆ చెప్పి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వుకోవడానికి. మనం సినిమా థియేటర్లో ముందు వస్తాయి కదా, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి ఎవరిని ఉద్దేశించి కాదు, సరదాగా నవ్వించడానికి. కేవలం మేము మీ క్యారెక్టర్ కొంచెం ఎగ్జాజరేషనా ఏంటది, అది కాదు, అది కూడా రెండు కాక ఇంకోటి ఉంది, ఏంటది, అది కూడా కాదంట, ఏదో ఎగ్జాగరేషన్, దాన్ని కొంచెం దానికి యాడ్ చేసి లేని యాడ్ చేసి చేయడం. అలా చేస్తామండి, ఎవరు హట్ అవ్వద్దు అని చెప్పేసి చేయడం జరిగింది. అయినా కూడా అట్టారు కొంతమంది, అట్లా చెప్పినా కూడా. కొంతమంది తీసుకున్నప్పుడు మనం కొన్ని చేద్దాం అనుకుంటాం, ఈ సిచ్యువేషన్లో ఇది వచ్చినప్పుడు ఏదైనా పంచ్ చేద్దాం అనుకుంటాం, ఏదైనా ఫన్ చేద్దాం అనుకుంటాం. కొంతమంది తీసుకున్నప్పుడు అక్కడ తగ్గింది అలాంటి ప్లేసెస్. అండ్ అది కాకుండా సీజన్ 4లో 7th వీక్ వరకు అవినాష్ ఓన్లీ కామెడీ చేశాడు, సీరియస్ యాంగిలే చూడలా. మనకు లేదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈసారి స్టార్టింగ్ వెళ్ళంగానే వచ్చింది. స్టార్టింగ్ మనం లేనిది మనం క్రియేట్ చేసి లేనిది చేస్తే ఇంకా నాకు తిక్కరేగింది. బుల్లింగ్ అన్నారు, అదే అన్నారు, నాకు నచ్చలేదు అన్నారు. అరే నాకు నచ్చినప్పుడు ఒకటి మమ్మల్ని లోపల ఎందుకు పంపించారు, చేయని పంపించాను. నువ్వు వచ్చిన వాళ్ళు కూడా మనతో పాటు వచ్చిన వాళ్ళే, తీసుకున్న వాళ్ళు కూడా. అతను వచ్చిన వాళ్ళు మనతో పాటు వచ్చిన వాడే, నువ్వే తీసుకున్నప్పుడు అరే మనం చేసింది చేయమని ఫన్ చేయమని మమ్మల్ని పంపించారు, నువ్వు రాగానే నువ్వు తీసుకొని అది తీసుకొని నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదని. దాని మీద నువ్వు ఫైట్ చేసి అదే పాయింట్ మీద నువ్వు దాన్ని లాగుతున్నావు, ఇంకా దాన్ని హైలైట్ చేసి ఏదో నెగిటివ్ చేయాలి అని చెప్పేసి చిన్న చిన్న విషయాన్ని పెద్ద చేయడాన్ని నువ్వు చూస్తున్నావు. నేను ఎందుకు కోరుకుంటా? అంత గట్టిగా అరిచినప్పుడు నాకు అరవడం గొంతు ఉంది, నేను గట్టిగా అరుస్తే, ఇంకా నేను అరిస్తే డైరెక్ట్ కరీంనగర్ దాకానే పడుతుంది మళ్ళీ. అందుకే అరిచింది తప్ప అక్కడ ఏదో పర్టికులర్ నేను పృథ్వీతో గొడవ కావాలని రేస్ చేసిన పాయింట్ అనుకుంటే పృథ్వీ దీని గొడవ, లేకపోతే కావాలని రేస్ చేసింది ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా నీట్గా మాడుతున్నాను, రారా అన్నాడు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రారా అన్న, నేను ఫస్ట్ నా ఇంటెన్షన్ ఏంటి ఏమంటానంటే ఎవరితో మాట్లాడి అన్న అన్న అని పిలుస్తా. అది చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అన్న చెప్పండి అన్న అన్న అన్నని. నా నేచర్ అలాంటిది, నాతో ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు కానీ అందరికి తెలుస్తుంది మామూలుగా. అన్న అని పిలుస్తా కానీ వాడు వీడని ఎప్పుడు పిలను. అలాంటిది నువ్వు డైరెక్ట్ రా ఏంట్రా ఆరా అంటే వద్దు రా అని వద్దంటే అంట అనరా ఏం చేస్తావు రా అని పర్టికులర్ అంత అంటే నేను ఎందుకు తీసుకుంటే చెప్పు. అంటే నేను గట్టిగా అడిచాను. అయినా అక్కడ నువ్వు రా అంటే నేను రా అనలేదు, అది నా సంస్కారం కాదు. నేను చెప్పినా నాకు అంతమంది చెప్తున్నారు అలా అనొద్దు అనొద్దు అని చెప్పినా కూడా అంటున్నానంటే అది మరి ఇంకా పైత్యమా లేకపోతే ఏంటో నాకు తెలియదు. ముందా బాండింగ్ బయట లేదు కట్ట అంటే ఇప్పుడా, ముందు లేదు ఇప్పుడు కూడా లేదు నాకు. అంటే లైక్ అంత పెద్ద ఏం కనెక్ట్ అవ్వాలి పృథ్వీతో. కనెక్ట్ అవ్వాలంటే ఇంకా మళ్ళీ నార్మల్ టైంలో మంచిగా ఫన్ చేసేవాళ్ళు, మనడు బాగానే మాట్లాడేవాడు. బయటికి వెళ్ళినాక మనడు నాకు కాల్ చేయలేదు, నేను చేయలేదు. బయట కష్టపడి అదే లైక్